వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈడొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయిన తర్వాత మేడం మా పిల్లల్ని మేము ఏ కోర్స్ జాయిన్ చేయించాలి, ఎలా ఏ కాలేజ్ జాయిన్ చేయించాలి, వీళ్ళని పిల్లల్ని అడిగితే వేరే చెప్తూ ఉన్నారు, బయట వాళ్ళని అడిగితే వేరే చెప్తూ ఉన్నారు, టీచర్స్ని అడిగితే వేరే చెప్తూ ఉన్నారు అని మీకు కాల్ చేసాము. ఏదన్నా ఒక మంచి సలహా ఇవ్వండి, ఏ కోర్స్ అయితే బాగుంటుంది పిల్లలకు ఫర్దర్ ఎడ్యుకేషన్కి కానీ లైఫ్ సెటిల్ కావడానికి కానీ అని నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఏ వీడియోలో అయినా కూడా పిల్లలకు సంబంధించి టచ్ చేసినప్పుడు ఒకే విషయం చెప్తాను. ఏంటి అంటే, మనకు ఇప్పుడు వచ్చేటటువంటి అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావట్లేదా, అవుట్డేట్ అయిపోతాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ కానీ 3 ఇయర్స్ లేదు 4 ఇయర్స్ లేదు బీటెక్ కానీ 4 ఇయర్స్ తీసుకునేలోపు ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేటటువంటి కోర్స్ ఇది చాలా బాగుందండి, దీంట్లో జాయిన్ చేయించండి అంటాం. వాళ్ళు బీటెక్ అయిపోయి బయటకు వచ్చేసరికి అది 3 సార్లు 3 కోర్సులు వచ్చిపోయి ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉన్నాయి. ఏది చదివితే ఏది చేస్తారు, ఏది చదవకపోతే ఏది వెనకబడిపోతారు అనేది తెలియట్లేదు. అంటే రోజుకు అప్డేట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. మనం ఏది చేయాలి అనుకుంటూ ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నాం. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక కోర్సు అబ్బా బూమింగ్ అంట, ఇది చాలా హ్యాపీగా ఇది చేసేసేయచ్చు అంటాం. మనం బీటెక్ లాస్ట్ ఇయర్ అయిపోయి బయటకు వచ్చేలోపు అది ఎందుకు పనికి రాలేదంట అంట. అప్పుడు పలానోళ్ళు చెప్తే నేను ఈ కోర్స్ తీసుకున్నాను, చాలా బాగుంటుందని చెప్పారు అంట. ఎందుకంటే ఆ చెప్పినప్పటికీ అది ఉండుండొచ్చు, టాప్లో అది ఉండుండొచ్చు. కానీ బీటెక్ అయిపోయి బయటికి వచ్చే టయానికి, సర్టిఫికేట్ చేతికి వచ్చే టయానికి ఎన్నో అప్డేట్స్ జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏఐ రిలేటెడ్గా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో దేన్ని కూడా కరెక్ట్గా ఇది ఉంటుంది, నా కోర్స్ అయిపోయి నేను జాయిన్ అయ్యే వరకు అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా లే ఆఫ్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో వాటిలో పడి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏ కోర్స్ తీసుకోవాలి అనేది పిల్లల మీద ప్రెజర్ పెట్టొద్దు. ఇంకొక విషయం చెప్తాను, ముందు వీడియోలో కూడా చెప్పాను. మనం చదివిన చదువుకు, అంటే మనం కాదు, ఇప్పుడు ఈ జనరేషన్ అంటే జంజీలు అంటూ ఉన్నాం కదా, వాళ్ళందరూ చదివిన చదువులకు కానీ వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలకు కానీ సంబంధం లేదు. బీటెక్ 4 ఇయర్స్ చేస్తాం, కానీ 6 మంత్స్ పోయి ఎక్కడో కోచింగ్ తీసుకొని, ఒక 3 మంత్స్ 6 మంత్స్ కోచింగ్ తీసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకుంటే దానికి వాల్యూ ఉంది. అంటే మన బీటెక్ అనేది ఒక గేట్వే పాస్ లాగా ఉంది అంతే, ఒక ఎంట్రీ పాస్ లాగా ఉంది. మరి అలాంటప్పుడు ఈ 4 ఇయర్స్ ఈ 6 మంత్స్ ఏది నేర్పిస్తారో దాన్ని ఇంక్లూడ్ చేస్తూ వెళ్ళిపోయాము అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక ముందు వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అంటే ఈ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో పాత చింతకాయ పచ్చళ్ళలాగా దాన్ని అలా తీసుకొస్తూ ఉన్నారు. మనం సర్టిఫికెట్స్ కోసం ఇక్కడ చేస్తూ ఉన్నాం, కొన్ని లక్షల రూపాయలు పోసి, మళ్ళీ ఏమో ఇంకా కొన్ని లక్షలు పోసి ఒక 6 మంత్స్ 5 మంత్స్ బయటికి పోయి ఒక కోర్స్ నేర్చుకొని ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోతూ ఉన్నాం. మరి అలాంటప్పుడు ఈ కోర్స్ ఎంచుకోవడానికి ఇంత కష్టం ఎందుకు? మనకు ఏదైతే కావాలనో, ఏదైతే స్కిల్స్ ఉన్నాయో దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వెళ్ళండి. ఈ సంవత్సరం ఇది ఉంది, ఓకే దీన్ని కొంచెం నేర్చుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఉంది, దానికి అప్డేట్ అవ్వండి. అప్డేట్ కాలేదా మనం అవుట్డేట్ అయిపోవడం గ్యారంటీ. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్స్ ప్రెజర్తో వాళ్ళకు గ్రూప్స్ సెలెక్ట్ చేసి ఇవ్వద్దు. వాళ్ళకి ఏది ఇష్టపడుతూ ఉన్నారు, వాళ్ళకి ఎంత క్యాపబుల్ ఉంది, ఎంత టైం దాంట్లో పెట్టగలరు వాళ్ళు, దాన్ని గ్రాప్ చేసేటటువంటి అటెన్షన్ మీద వాళ్ళకు ఆధారపడి సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ప్రతి పేరెంట్ కూడా ఏది కూడా ప్రెజర్ పెట్టద్దు. ప్రెజర్ పెట్టి మార్కుల వేటలో వాళ్ళని మార్పు కోసం కాకుండా మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరిగెత్తి 1 1 2 2 3 3 అన్నామనుకోండి, ఆ 1 2 3 అవి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసే విధంగా పేరెంట్స్ని చూస్తే మాట్లాడడానికి భయపడతారు, టీచర్స్ని చూస్తే మార్కులు రాలేదంటారేమోనని భయపడతారు, సమాజాన్ని చూస్తే వాట్ నెక్స్ట్ అంటారేమోనని భయపడతారు. మరి వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలి అంటే వాళ్ళకి నచ్చినటువంటిది వాళ్ళను మనం ఎంకరేజ్ చేసేటటువంటి మార్గము, దాంట్లో ఉండేటటువంటి తప్పు ఒప్పులను మాత్రమే ఎంచి వాళ్ళకు చూపించండి. అప్పుడు వాళ్ళకి ఏది కరెక్టో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.